బాధ ఎట్లా అంటే సార్, నా పిల్లలు పోయింది కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్. పిల్లలను పెంచలేక ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టారు. బంగారం లాంటి పిల్లలను చెరువులోకి తోసేసి చంపేశాడు. 3 కుమార్తెలను చెరువులోకి తోసేశాడు. కామారెడ్డి పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణం ఆర్బీనగర్కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు మరియం, ఆయత్, షీపత్ అని 3 కుమార్తెలున్నారు. వీరి వయసు వరుసగా 5 ఏళ్లు, 7 ఏళ్లు, 8 ఏళ్లు. కుటుంబ పోషణ కోసం ఇస్మాయిల్ ఆటో నడుపుతూ ఉండగా అతడి భార్య ఇళ్లల్లో పనిచేస్తోంది. బాధ ఎట్లా అంటే సార్, నా పిల్లలు పోయింది కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్. శనివారం ఉదయం షబీనా పనికెళ్లగా పిల్లలు కనిపించలేదని సమాచారం అందడంతో ఇంటికొచ్చింది. చుట్టుపక్కల గాలించినా పిల్లలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లలను కిడ్నాప్ చేశారనే వార్త వ్యాప్తి చెందడంతో కామారెడ్డిలో కలకలం రేగింది. పోలీసులు 3 బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగించారు. విచారణలో భాగంగా ఇస్మాయిల్ను ప్రశ్నించడంతో పిల్లలను దోశ తినిపించేందుకని తానే హోటల్కి తీసుకెళ్లానని చెప్పాడు. ఆ తర్వాత ఆటో గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్లిపోయినట్లు తెలిపాడు. సీసీ కెమెరా ఫుటేజీకి ఇస్మాయిల్ చెప్పిన సమాధానాలకు పొందన లేకపోవడంతో పోలీసులు అతన్ని గట్టిగా ప్రశ్నించారు. దాంతో తానే పిల్లలను పెద్ద చెరువులోకి తోసేశానని చెప్పాడు. 12కి ఫోన్ చేసిండు నన్ను, మా ఆయన వేసిండు, పిల్లలు చూసినావా అంటే నేను ఎక్కడి నుంచి చూస్తాను, నేను పనికి పోయినా పిల్లలు ఆడ మా పిన్ని వాళ్ళ ఇంటికాడనే ఉన్నారు, మా చెల్లె ఉంది కదా చూస్తారు, అన్న ఉన్నారు, నేను అన్నం వండిపోయినా రొట్టెలు కూడా చేసిన, వచ్చి సాగు తిను వాడుకో అని చెప్పిన, చెప్తే సరే తింటాడని చెప్పిండు. మా పిల్లని నాకు అందుకు చెప్పిండు కావచ్చు, తీసుకుపోయిండు, ఏం చేసిండో కానీ నాకు అంత చెప్పలేదు. ఏం గొడవ కాలేదు, ఏం కాలేదు మా చేతి. నేను పొద్దున లేపిన పోతే ఆటోకి పోవా అంటే సరే పోతా, ఛార్జింగ్ అయిపోయిందంటే ఇక బోర్డులు ఏం లేదు, గొడవలు కూడా కాలేదు. పిల్లని వస్తారు కూడా డాడీ ఫోన్ కావాలంటే ఇచ్చే కదా చూసుకొని, మళ్ళీ టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది కదా, రంజాన్ పండుగ ఉందని వేయలేదు కదా, ఇచ్చే అంటే సరే బిడ్డ తీసుకొని ఛార్జింగ్ పెట్టు అని చెప్పిండు అంతే. రాత్రి కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈ ఘాటు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టిండు అంటే ఇంత పెద్ద కథ చేసిండు, మీరు ఎట్లా అంటే మీ బాధ ఎట్లుంది? బాధ ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీ తల్లి నా పిల్లలు పోయింది కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్. నా పిల్లల కోసం నేను ఇళ్ళ పనికి పోతున్నా సార్, 2 ఇల్లు చేస్తుంటే ఇంకోటి ఇల్లు కట్టుకున్నా నేను. మా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. నాది ఏం పేర్లు? సిఫాతు, ఆయాత్, మరియం. పొద్దున వెళ్ళేటప్పుడు మీ నడిపామె మీతో ఉంది, ఎక్కడ ఉందమ్మా? మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉండే, ఇద్దరు వస్తుండే వాళ్ళు తీసుకున్నాను. మరియంకు చూసిండు, చిన్నమ్మకి చూసి నాని అమ్మమ్మ ఇక మా డాడీ వచ్చిండు కదా, నేను పోతా అంటే పోతున్నా ఎందుకు కూసో అని చెప్పిండట మా పిన్ని వాళ్ళు. కురుకురే కావాలట తీసుకొని వస్తా అని చెప్పిండు, షాప్కి పోయి వస్తా అంటే సరే అని పోమని చెప్పింది అంతే. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఫైనాన్స్ ప్రాబ్లం ఏం లేదు. తమకు 5 లక్షల రూపాయల వరకు అప్పులున్నాయని, పిల్లలను పోషించే స్తోమత లేకే ఇలా చేశానని అతడు చెప్పాడు. ఆ తర్వాత తాను ప్రాణాలను తీసుకుందామని అనుకున్నానని తెలిపాడు. ముందుగా 2వ కుమార్తెను చేతులు పట్టుకుని నీటిలోకి విసిరేశానని, ఆ తర్వాత 3వ కుమార్తెను నీటిలోకి తోసేశానని చెప్పాడు. చివరగా పెద్ద కుమార్తెను నీటిలోకి నెట్టానని తెలిపాడు. ఆ తర్వాత అరగంట పాటు అక్కడే ఉంటే వారంతా ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులకు ఇస్మాయిల్ తెలిపాడు. ఏం ఫైనాన్స్ లేదు అంటే ఫోన్ పైన లోన్ తీసుకున్నాం కానీ నాకే వస్తుంది ఆ ఫోన్ కూడా, ఆయనకి రాదు, ఆయన మాట్లాడారు అస్సలకి. ఆ 3 లక్షలు అప్పు ఉంటే కూడా ఆయనతోని ఫోన్ చేయదు మా ఆడిబిడ్డ, నన్నే చేసేది ఏమయ్యో వదిలే అని చెప్తుంది కానీ ఆమెకు ఫోన్ చేయద్ది. మరోవైపు తమకు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏం లేవని ఇస్మాయిల్ భార్య షబీనా చెప్తోంది. శనివారం రాత్రి పోలీసులు 2వ కుమార్తె, 3వ కుమార్తె మృతదేహాలను వెలికితీశారు. పెద్ద కుమార్తె కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో తీవ్ర విషాదం నింపింది. బాధ ఎట్లా అంటే సార్, నా పిల్లలు పోయింది కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్.